పవన్ కళ్యాణ్ ఇక్కడ మాటలు మార్చాడు. ఒకప్పుడు చేకూరావా అన్నాడు, వాళ్ళ సనాతనం అంటున్నాడు. విజయ్ చేసింది పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేదని కూడా వాళ్ళ అభిమానులే ప్రశ్నిస్తున్నారు. కమ్యూనిజం అనేది ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. కానీ ఇటీవల కాలంలో వరుసగా వాళ్ళు తమ ప్రభ కోల్పోతున్నారు అనిపిస్తుంది. తాజాగా వచ్చిన ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అలాగే కేరళ, అసలు ఏం జరుగుతుంది కమ్యూనిస్టుల్లో, దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి మనతో సిపిఎం రాష్ట్ర నాయకులు బాబురావు ఉన్నారు విజయవాడ నుంచి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం జరుగుతుంది, ఎక్కడ మిస్ అవుతున్నారు మనం? ఒకటి, కేరళలో 10 ఏళ్ల పాటు సిపిఎం వరుసగా ఆ రాష్ట్రంలో ఉన్న 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి మరి ఉంది. అంటే ఇప్పటిదాకా మరి అలా ఉండటం అంటే ఆ కేరళ ప్రభుత్వం ప్రజలకు ఒక మంచి పరిపాలన కమ్యూనిస్టు ప్రభుత్వం అందించబట్టే అది సాధ్యమైంది. పశ్చిమ బెంగాల్లో 35 ఏళ్ల పాటు ఏ రాష్ట్రంలో దేశంలో ఏ ప్రభుత్వము అంత సుదీర్ఘకాలం పాటు కొనసాగల. ఇవన్నీ ఉన్నాయి, ఇది భారతదేశంలో జరిగింది. అయితే ఇప్పుడు కేరళలో మేము అధికారంలో రాకుండా సీట్లు తగ్గటం తప్పనిసరిగా అది ఒక ఎదురు దెబ్బే. గతంలో బెంగాల్లో త్రిపురలో ప్రభుత్వాలు పడిపోవటం కూడా ఒక ఎదురు దెబ్బే. వీటి నుంచి మేము గుణపాఠాలు నేర్చుకుంటాం. కానీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రం చేతే కమ్యూనిస్టులు అంతరార్థం అయిపోవటం ఇదేమీ ఇతర పార్టీల లాంటిది కాదు. మళ్ళీ ఓటముల నుండి వాటి నుంచి తప్పనిసరిగా ఆత్మపరిశీలన చేసుకుని మళ్ళీ తిరిగి పుంజుకునేటువంటి అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం, దేశంలో కూడా ఉంటాయి. దాంతోపాటు ఎన్నికల్లో ఓడిపోతేనే కమ్యూనిస్ట్ పని అయిపోయిందని కాదు. దేశంలో ప్రజా ఉద్యమాలని, ప్రజా సమస్యల మీద పోరాడే దాంట్లో కమ్యూనిస్టులు వామపక్షాలు ముందు బాగానే ఉంటాయి. ఆ పోరాటం మాత్రం ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. అసెంబ్లీ పార్లమెంట్లో ఉంటే వాటిల్లో ఉండేటువంటి లోపల పోరాడతాం, కానీ లోపల పోరాటమే కాదు బయట పోరాటాలు కూడా సాగుతూ ఉంటాయి. దీనికి రకరకాల మార్పులు వచ్చినాయి. ఇవాళ ఉన్నటువంటి దాంట్లో పార్లమెంటరీ వ్యవస్థని ప్రభుత్వాలు ఇప్పటికే స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ చూస్తున్నాం, లేదు డబ్బు రాజకీయం చూస్తున్నాం, ఇంకా అనేక రకాల ప్రలోభాలు పెట్టడం చూస్తున్నాం, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం చూస్తున్నాం. ఇవన్నీ ప్రజల చైతన్యాన్ని కొంతమేరకు దెబ్బతీస్తున్నాయి. కానీ వాటిని కూడా అధిగమించి ముందుకెళ్లేటువంటి విజయాలు సాధిస్తాం. అటు పార్లమెంటరీ రంగంలో విజయాలే కాదు, పోరాటాల ద్వారా కూడా విజయాలు సాధిస్తాం. గతంలో మోడీ ప్రభుత్వమే 3 రైతు చట్టాలు తెస్తే రైతులందరూ తిరగబడి పోరాడారు. వాళ్ళు కమ్యూనిస్టులు అండగా నిలబడ్డాం. చివరికి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడపోతుంటే కమ్యూనిస్టులు పోరాడదాన్ని అడ్డుకుంటా ఉన్నాం. గతంలో చెత్త పన్ను వస్తే చెత్త పన్ను రద్దు చేయాలని పోరాడాం. కార్మికులకి కనీస వేతనాలు లేకపోతే ఈ రాష్ట్రంలో అది అంగన్వాడీ అయినా, ఆశ అయినా, ఇంకోటి అయినా కార్మిక సంఘాలు పోరాడుతూ ఉంటుంటే వారికి అండగా నిలబడేది ఎర్రజెండా. కమ్యూనిస్టులు ముందుకు తీసుకొచ్చిన ఎజెండా మాత్రం ప్రజలను ఇప్పటికే ప్రభావితం చేస్తూనే ఉంది. దాంట్లో కొన్ని లోటుపాట్లు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకుని మరింత నూతన ఉత్సాహంతో రాబోయే కాలంలో మా బలాన్ని అటు ఎన్నికల్లోనూ, ఎన్నికలే కాకుండా ప్రజా ఉద్యమాల్లో కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఒక్క స్టేట్లో కూడా అధికారంలో లేకపోతే ఇదే తొలిసారి కదా సార్? అంటే ఎక్కడ తప్పు జరిగింది అనుకుంటున్నారు అసలు? అంటే 50 ఏళ్లలో ఇది తొలిసారి. 77 నుండి ఇవాళ వరకు. 77కి ముందు చాలా సందర్భాల్లో కమ్యూనిస్టులు లేని రాష్ట్రాల్లో అధికారంలో లేని సందర్భాలు చాలా ఉన్నాయి. లోపం జరుగుతున్నది ఏమిటంటే కేరళలో ఇది ఒక మిగతా చోట్ల ప్రభుత్వాలు కూలిపోయినట్టు కాదు. 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు అక్కడ మారటం అనేది సహజంగా గత అనేకేళ్ల నుండి జరుగుతూ ఉంది. కిందటిసారి రెండోసారి కూడా కమ్యూనిస్టులు గెలిచాం. అందుకని అక్కడ మంచి పరిపాలన అందించినా ఇంకా అనేక రకాల బీజేపీ ప్రభావం పెరగటం, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందకపోవటం, ఇంకా ఇటువంటి లోటుపాట్లు అనేక ఆటంకాలు ఉన్నాయి. వాటి వల్ల కేరళలో ఉంది. కానీ కేరళలో ప్రభుత్వానికి మాత్రం ఇప్పటికీ మంచి పేరే ఉంది. ఈ లోటుపాట్లను సరిదిద్దుకుని వెళ్తాం. అలాగే అక్కడ శబరిమలై పేరుతోనూ ఇతరుల పేరుతో కూడా మతాన్ని కూడా వినియోగించడానికి అక్కడ బీజేపీ ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ కూడా దేశమంతా సెక్యులర్ మాట్లాడుతుంది. కేరళలో మాత్రం కమ్యూనిస్టులను దెబ్బకొట్టడానికి బీజేపీతో కూడా జతకట్టి చేసిన ప్రయత్నాలు ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలికం. వీటిని అధిగమించి మాత్రం ముందుకు సాగు. ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండేవారు, స్టూడెంట్స్ ఎక్కువగా మీ వైపు వచ్చేవారు. ఇప్పుడు జంజీ విషయంలో ఎక్కడ అది ఫెయిల్ అవుతున్నట్టు, అంటే సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసిన కమ్మీలు, చైనా తొత్తులు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. దీన్ని కౌంటర్ అటాక్ చేయడంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ముఖ్యంగా జంజీని ఆకర్షించడం? అంటే తప్పనిసరిగా యువతను ఆకర్షించడంలో వెనకబడుతున్నాం. కానీ యువత మొత్తం కూడా కమ్యూనిస్టులు వ్యతిరేకంగా లేరు. అలా అనుకుంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలు ఎన్నికల్లో గెలుస్తున్నాయి.
అయితే అదే సరిపోదు. దేశవ్యాప్తంగా ప్రపంచంలో వస్తున్న జంజీ యొక్క ఆశలు, వాళ్ళ ఆకాంక్షల్ని దానికి అనుగుణంగా మలుచుకోవటంలోను, రెండోది సోషల్ మీడియా వీటిల్లో కూడా క్యాంపెయిన్ చేయటంలోను, వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఆ మార్పులకి మేము కూడా దీని మీద ఏదైనా అంతర్గతంగా ఏదైనా మదనం జరుగుతుంటుంది సార్? ఏం చేయాలి, ఖచ్చితంగా జరుగుతాయి. ఈ ఎన్నికల మీద కూడా త్వరలోనే సిపిఎం కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరో జరుగుతుంది. మేము ఇప్పటికే ప్రకటన చేసాం. లోటు ఎక్కడ జరిగిందో, లోటుపాట్లు ఎక్కడ జరిగినాయో గుర్తించి గమనించి ఆత్మ పరిశీలన చేసుకుని సర్దిద్దాం. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతాం. ఫైనల్ గా తమిళనాడు ఎలా చూస్తున్నారు? తమిళనాడు రిజల్ట్స్ అద్భుతమైన విజయం అది. అక్కడ డిఎంకే గెలుస్తాను అనుకున్నాం, కానీ అన్నా డిఎంకేని బీజేపీని మాత్రం జనం దూరంగా పెట్టారు. అన్నా డిఎంకే కాకుండా వచ్చిందంటే ప్రజల్లో వ్యవస్థల మీద, అక్కడ ఉన్నటువంటి విధానాల మీద అసంతృప్తి కనబడుతుంది. యువత కూడా ముఖ్యమైన పాత్ర వహించారు. కాబట్టి ఒక డబ్బు, కులము, ఈ రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి యువత ఒక మంచి ఆకాంక్షతో ఎన్నికల్లో అక్కడ ఓటేశారు. ఇది సానుకూలమైన మార్పే. ఈ మార్పుకు అనుగుణంగా రాబోయే కాలంలో విజయ్ కూడా మంచి పరిపాలన అందించాలి. దాన్ని ఆ రకమైన మార్పు ద్వారా ఆ కేరళ, తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి బలపరిచే పార్టీలు కూడా అవకాశం ఇవ్వరని కూడా ఈ విజయ్ గెలుపు ద్వారా కూడా అర్థం. మొదట్లో పవన్ కళ్యాణ్తో ప్రయాణించారు కదా, పవన్ కళ్యాణ్ అండ్ విజయ్ ఎలా చూస్తున్నారు ఇది వాళ్ళ రాజకీయ ప్రస్థానం? జనమే పోల్చుకుంటున్నారు, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరంలా. విజయ్ చేసింది పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేదని కూడా వాళ్ళ అభిమానులే ప్రశ్నిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ మాటలు మార్చాడు. ఒకప్పుడు చేగూరేవా అన్నాడు, వాళ్ళ సనాతనం అంటున్నాడు. విజయ్ నేను సైద్ధాంతికంగా బీజేపీకి వ్యతిరేకం, డిఎంకేకి రాజకీయంగా వ్యతిరేకమైన అని కూడా ప్రకటించారు. ఆయన అదే నిలకడగా రాబోయే కాలం కూడా కొనసాగాలని జనం ఆకాంక్షిస్తున్నారు, మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. ఇది బాబురావు మనసులో మాట. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఏబీపీ దేశం.